పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ అవలోకనం మరియు పరిపాలనలో భాగంగా రాజ్యాంగ రచన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. చాలా ఇంపార్టెంట్ పాఠాలు ఇవి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం చాలా ఉన్నది కాబట్టి వినగలరు. భారత రాజ్యాంగ రచన, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. భారతదేశానికి రాజ్యాంగ రచనకు గాను రాజ్యాంగ పరిషత్తు ఉండాలని మొదటిసారిగా కమ్యూనిస్టు ఉద్యమ కెరటమైన ఎంఎన్ రాయ్ 1934లో ప్రతిపాదించారు. 1935 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారి రాజ్యాంగ పరిషత్ కావాలని అధికారికంగా డిమాండ్ చేసింది. వయోజన ఓటింగ్ విధానం ద్వారా ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ ఉండాలని కాంగ్రెస్ పక్షాన జవహర్లాల్ నెహ్రూ 1938లో ప్రకటన చేశారు. రాజ్యాంగ పరిషత్ డిమాండ్ను 1940లో ఆగస్టు ఆఫర్ రూపంలో బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. 1942లో వచ్చిన క్రిప్స్ రాయబారం రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించగా ముస్లిం లీగ్ క్రిప్స్ ప్రతిపాదనలను తిరస్కరించింది. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ పథకం ప్రకారం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అయ్యింది. రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం గురించి తెలుసుకుందాం. కంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుల ఎన్నిక విధానం, సభ్యుల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ప్రావిన్స్ మరియు స్వదేశీ సంస్థానాలకు వాటి జనాభా ప్రాతిపదికపై సీట్లను కేటాయించడం జరుగుతుంది. దాదాపుగా ప్రతి 10 లక్షల 1 మిలియన్ జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో 3 ప్రధాన వర్గాలు అయిన ముస్లింలు, సిక్కులు మరియు జనరల్ కేటగిరీ ప్రజలకు వారి జనాభా దామాషా మేరకు సీట్లను కేటాయిస్తారు. ప్రతి వర్గం యొక్క ప్రతినిధులను ఆ ప్రాంతం నుంచి ఎన్నికైన శాసనసభ్యులు పరోక్ష పద్ధతిలో నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతిన సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా ఎన్నుకుంటారు. స్వదేశీ సంస్థానాల ప్రతినిధులను స్వదేశీ సంస్థానాల అధిపతులు నామినేట్ చేస్తారు. నోటు: పరిమిత ఓటింగ్ అనగా పన్ను, ఆస్తి మరియు విద్య అను అంశాల ద్వారా ఓటు హక్కు కల్పించడం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్య 389. ఈ సభ్యులలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు బ్రిటిష్ ఇండియా కేటాయించిన సీట్లు 296 ఉన్నాయి. వీటిలో 11 రాష్ట్రాలకు గవర్నర్ ప్రావిన్సెస్ 292 సీట్లు కేటాయించారు. మిగిలిన 4 సీట్లను చీఫ్ కమిషనర్ ప్రాంతాలైన ఢిల్లీ, కూర్గు, బ్రిటిష్ బెలూచిస్తాన్ మరియు అజ్మీర్, మేర్వారా ప్రాంతాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. స్వదేశీ సంస్థానాలకు 93 సీట్లను కేటాయించడం జరిగింది. 11 ప్రావిన్సుల గురించి తెలుసుకుందాం. నోట్: చాలా ఇంపార్టెంట్ ఇది. 11 ప్రావిన్సులు అవి మద్రాస్, బాంబే, యునైటెడ్ ప్రావిన్స్, ఉత్తరప్రదేశ్, బీహార్, సెంట్రల్ ప్రావిన్స్, ఒరిస్సా, పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఎన్డబ్ల్యూఎఫ్పి, సింధ్, బెంగాల్ మరియు అస్సాం. ఇవి 11 ప్రావిన్సులు. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు, ఎలక్షన్స్ టు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి తెలుసుకుందాం. 1946 జూలై నుండి ఆగస్టు మధ్యకాలంలో బ్రిటిష్ ఇండియాకు కేటాయించబడిన 296 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు సాధించిన స్థానాలు ఈ కింద విధంగా ఉన్నాయి. అవి
ఒకటి జాతీయ కాంగ్రెస్ 208 80%, 2 ముస్లిం లీగ్ 73, 3 స్వతంత్ర అభ్యర్థులు 8, 4 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ 1, 5 యూనియనిస్టు షెడ్యూల్డ్ క్యాస్ట్ 1 సీటు, 6 యూనియనిస్టు ముస్లిం 1, 7 యూనియనిస్టు పార్టీ 1, 8 కృషిక్ ప్రజా పార్టీ 1, 9 సిక్కు నాన్ కాంగ్రెస్ 1, 10 కమ్యూనిస్టులు 1, మొత్తం 296. దేశ విభజన జరగడం చేత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. ఈ 299 మంది సభ్యులలో బ్రిటిష్ ఇండియా నుంచి ఎన్నికైన వారు 229 మంది ఉండగా స్వదేశీ సంస్థానాల నుంచి 70 మంది సభ్యులు కలరు. స్వదేశీ సంస్థానాలు గురించి తెలుసుకుందాం. సభ్యుల వివరాలు. ప్రిన్స్లీ స్టేట్స్ 70 మంది. అవి 1 మైసూర్ నుంచి 7, గ్వాలియర్ నుంచి 4, ఈస్టర్న్ స్టేట్ గ్రూప్ 1 4, ఈస్టర్న్ స్టేట్ గ్రూప్ 2 3, సెంట్రల్ ఇండియా స్టేట్స్ 3, పంజాబ్ స్టేట్స్ గ్రూప్ 3, గుజరాత్ స్టేట్స్ గ్రూప్ 2, ఉదయ్పూర్ 2, పాటియాలా 2, అల్వార్ 1, బికనీర్ 1, ఇండోర్ 1, కోటా 1, సిక్కిం మరియు కూచ్ బెహార్ గ్రూప్ 1, యూపీ స్టేట్స్ గ్రూప్ 1, ట్రావెన్కోర్ 6, వెస్ట్రన్ ఇండియా స్టేట్స్ గ్రూప్ 4, రెసిడ్యూవరీ స్టేట్ గ్రూప్ 4, బరోడా 3, ఈస్ట్ రాజ్పుటానా స్టేట్స్ 3, జైపూర్ 3, డెక్కన్ మరియు మద్రాస్ స్టేట్స్ గ్రూప్ 2, జోధ్పూర్ 2, రేవా 2, భోపాల్ 1, కొచ్చిన్ 1, కొల్హాపూర్ 1, మయూర్భంజ్ 1, త్రిపుర, మణిపూర్, కాశీ స్టేట్స్ గ్రూప్ 1. సామాజిక వర్గాల వారీగా ప్రాతినిధ్యం కమ్యూనిటీ వైజ్ గురించి తెలుసుకున్నాం. హిందువులు 163, ముస్లింలు 80, దళితులు 31, ఇండియన్ క్రిస్టియన్స్ 6, వెనుకబడిన గిరిజనులు 6, సిక్కులు 4, ఆంగ్లో ఇండియన్స్ 3, పార్సీలు 3, మొత్తం 296. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన ప్రముఖులు గురించి తెలుసుకుందాం. ముస్లింలు తరపున ముఖ్యమైన వారు ప్రముఖులు మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ సాదుల్లా. హిందూ మహాసభ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, ఎంఆర్ జయకర్. అఖిల భారత షెడ్యూల్డ్ కులాలు తరపున బిఆర్ అంబేద్కర్. అఖిల భారత మహిళా సమాఖ్య తరపున హన్సా మెహతా. మైనార్టీలు హెచ్సి ముఖర్జీ. పార్సీలు హెచ్పి మోడీ. యూరోపియన్లు ఫ్రాంక్ ఆంటోనీ. కార్మిక వర్గాలు బాబు జగ్జీవన్ రామ్. సిక్కులు సర్దార్ బల్దేవ్ సింగ్, హుకుం సింగ్. జమీందారుల మహాసంఘం తరపున దర్భంగా మహారాజా. ఎన్నికైన ప్రముఖులు వీళ్ళు రాజ్యాంగ పరిషత్తుకు. రాజ్యాంగ పరిషత్ ముఖ్య వ్యక్తులు గురించి తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తెలుసుకుందాం. తూర్పు బెంగాల్లోని జసోర్ ఖుల్నా నియోజకవర్గం నుండి నామినేట్ అయిన జోగేంద్రనాథ్ మండల్, జేఎన్ మండల్ తన స్థానమును అంబేద్కర్కు త్యజించగా అక్కడి నుండి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ తరపున ఎన్నికైన బిఆర్ అంబేద్కర్ 1947లో దేశం విడిపోయిన తర్వాత ఆ స్థానం పాకిస్తాన్లోకి వెళ్లడంతో రాజీనామా చేశారు. దాంతో అంబేద్కర్, ఎంఆర్ జయకర్ రాజీనామాతో ఖాళీ అయిన బాంబే రాష్ట్రం నుంచి కాంగ్రెస్ టికెట్పై రాజ్యాంగ పరిషత్కు ఎన్నికయ్యారు.
సభ్యత్వం లేని వ్యక్తులు. రాజ్యాంగ పరిషత్లో సభ్యత్వం లేని వ్యక్తులు గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ పరిషత్లో సభ్యత్వం లేని ప్రముఖ జాతీయోద్యమ నాయకులు మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ నేషన్ ఆఫ్ ఇండియా, మహమ్మద్ అలీ జిన్నా, ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్. నామినేట్ అయిన ప్రముఖులు, నామినేట్ అయిన ముఖ్యులు గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో పోటీ చేయకుండా అసాధారణ వ్యక్తులుగా రాజ్యాంగ పరిషత్లో 15 మంది నామినేట్ అయ్యారు. వారిలో ముఖ్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్, గోపాలస్వామి అయ్యంగార్, కేటీ షా, సోమనాథ్ లాహిరి, బెంగాల్ గురించి తెలుసుకుందాం. దేశ విభజన కారణంగా రాజ్యాంగ పరిషత్లో సభ్యత్వాన్ని కోల్పోయిన ఒకే ఒక కమ్యూనిస్టు సభ్యుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత నామినేట్ అయిన వ్యక్తి. రాజ్యాంగ పరిషత్లో మహిళలు, ఉమెన్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ పరిషత్లోని 389 మంది సభ్యులలో కేవలం 15 మంది మహిళా సభ్యులు ఉండేవారు. వీరిలో దుర్గాబాయి దేశ్ముఖ్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్, సరోజిని నాయుడు హైదరాబాద్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు. అయితే సరోజిని నాయుడు బీహార్ నుండి పరిషత్కు నియమించబడ్డారు. మిగతా మహిళా సభ్యులు గురించి తెలుసుకుందాం. అమ్మా స్వామినాథన్ కేరళ, దాక్షాయని వేలాయుధన్ కేరళ, బేగం ఏజాజ్ రసూల్ ఏకైక ముస్లిం, హంసా మెహతా బరోడా, కమలా చౌదరి లక్నో, లీలా రాయ్ అస్సాం, మాలతీ చౌదరి బెంగాల్, పూర్ణిమా బెనర్జీ ఉత్తరప్రదేశ్, రాజ్కుమారి అమృత్ కౌర్ లక్నో, రేణుకా రే పశ్చిమ బెంగాల్, సుచేత కృపలాని హర్యానా, విజయలక్ష్మి పండిట్ అలహాబాద్, అనీ మస్కరీన్ కేరళ. రాజ్యాంగ పరిషత్ పురుషులు మరియు స్త్రీల ప్రాతినిధ్యం 1946 గురించి తెలుసుకుందాం. పురుషులు 374, స్త్రీలు 15, మొత్తం 389. బేగం ఏజాజ్ రసూల్ ముస్లిం లీగ్ పార్టీ, ఈమె గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ పరిషత్లో సభ్యురాలుగా ఉన్న ఏకైక ముస్లిం మహిళ. రాజ్యాంగ పరిషత్కు మద్రాస్ ప్రావిన్స్ నుండి ఎన్నికైన తెలుగువారి గురించి తెలుసుకుందాం. మోటూరి సత్యనారాయణ, దుర్గాబాయి దేశ్ముఖ్, కళా వెంకట్రావు, విసి కేశవరావు, మొసలికంటి తిరుమలరావు, పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం, రామకృష్ణ రంగారావు, కల్లూరు సుబ్బారావు, ఎన్జి రంగా, నీలం సంజీవరెడ్డి. డిసెంబర్ 31, 1947 నాటికి రాజ్యాంగ నిర్మాణ సభలో రాష్ట్రాల వారి సభ్యత్వం గురించి తెలుసుకుందాం. ప్రావిన్సులు, భారత ప్రావిన్సులు సభ్యుల సంఖ్య 229 మంది. వారు అవేంటి అంటే అవి యునైటెడ్ ప్రావిన్సెస్ 55 మంది సభ్యుల సంఖ్య, మద్రాస్ 49, బీహార్ 36, బాంబే 21, పశ్చిమ బెంగాల్ 19, సెంట్రల్ ప్రావిన్సెస్ సిపి మరియు బేరార్ 17, తూర్పు పంజాబ్ 12, ఒరిస్సా 9, అస్సాం 8, ఢిల్లీ 1, అజ్మీర్ మేర్వారా 1, కూర్గ్ 1. థ్యాంక్ యూ.